దేవుని మాటలను మనము విన్న తర్వాత దేవుడు సహాయం చేస్తాడన్న నమ్మకం కలిగినటువంటి మనకు ఏదైతే ఆశీర్వాదాలు దీవెనలు అనేకమైన ఆయన అనుగ్రహిస్తున్నాడో వాటిని మనం స్వాధీనపరచుకొని బ్రతకడానికి మన మనసులో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు మన మనసులో జాగ్రత్తగా ఉండాలి అంటే మనసు చంచలమైన రీతిలో ప్రయాణం చేస్తుంది. ఈ చంచలమైన రీతిలో ప్రయాణం చేసే ఈ మనసులో దేవుని మాటలు ఉండగలిగిన ఎడల దేవుడు కోరుకునేది ఒకటే, నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను సేవింపవలను. అనగా మనసుతో ఆయనను ప్రార్థించాలి, ఆత్మతో ఆయనను ఆరాధించాలి, సత్యముతో ఆయనను ఆరాధించవలను. కనుక దేవుని మాటలు మన మనసులో జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థనలు వినడానికి ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. మన ప్రార్థనలు విని మనకు సహాయం చేసేదానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, మన దగ్గరగా ఉన్నాడు. మన ప్రార్థనలు ఆయనకు వినబడే రీతిగా మన మనసులో ఆయన వాక్యము ఉంచుకొని ప్రార్థించగలిగినప్పుడు ఆయన సహాయం చేసే దేవుడు. లోకములో ఉన్నవారు నీకెంత సమీపాన ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా, ఎంత ఇష్టకరులుగా ఉన్నా, ఎంత ప్రీతికరులుగా ఉన్నా, నీకు సరి అయిన సహాయము చేసేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఇష్టం లేకున్నా, దూరముగా ఉన్నా, నచ్చకపోయినా సహాయం చేయాలి. కానీ ఈ దేవుడు అన్ని వేళలలో, అన్ని సమయములలో, అన్ని రీతులుగా నీకు సమీపాన ఉండి సహాయం చేసే దేవుడు.